ఇక డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా దర్శిలో జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎడ్ల పోటీలు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, అంతరించిపోతున్న సాంస్కృతిక క్రీడలు కాపాడుకోవడం మన బాధ్యత అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రైతులకు సబ్సిడీలోను ఇవ్వకుండా తుఫాన్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా దగా చేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామన్నారు. వైసీపీ పని అయిపోయిందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ జనసేనకు ఎదురులేదని ఎద్దేవా చేశారు. జనాలు గట్టిగా కేకలేస్తే చివరికి వెళ్ళిపోతాయి. జనాలు గట్టిగా కేకలేస్తే చివరికి వెళ్ళిపోతాయి. బాబు రాని స్టేజ్ మీదకి రండి అని పిలిచిన మీరుంటారంటారేంటండి? వాళ్ళతో వాదనెందుకు? స్టేజ్ మీదకి రండి, రండి. బాబు రాని స్టేజ్ మీదకి రండి అని పిలిచిన మీరుంటారంటారేంటండి? వాళ్ళతో వాదనెందుకు? స్టేజ్ మీదకి రండి, రండి. జనాల్లో విజయంలో కేకలు. బసవా బాహుబలి. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు జరపడం జరిగిందన్నమాట. గడిచిన 4 రోజులు జరుపుతూ ఉన్నారు. వాళ్ళ 3వ రోజు అందరూ కూడా పాల్గొన్న వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు లేకుండా చాలా పెద్ద ఎత్తున ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ట్రాక్టర్ కానీ, బుల్లెట్ మోటార్ సైకిల్ కానీ ఇట్లాంటి పశువులని పెంచుతా ప్రోత్సహిస్తారనే ఉద్దేశంతో మన ఒంగోలు జాతిని పెంపొందించాలనే ఉద్దేశంతో వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. తప్పకుండా 170 స్థానాలు, 120 స్థానాల పైన ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.